ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఇన్ఫినిక్స్ GT30 నాన్ ప్రో వేరియంట్. ప్రీవియస్లీ వీళ్ళు 2 months బ్యాక్ GT ప్రోని కూడా లాంచ్ చేశారు. సో ప్యూర్లీ గేమింగ్ సెంట్రిక్ గా, అది కూడా బడ్జెట్ లో నిజంగా ఈ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ యాజ్ ఆఫ్ నో లేదనే చెప్పాలి. సో ఇప్పటిదాకా వీళ్ళు నాన్ ప్రో వేరియంట్ అయితే లాంచ్ చేయలేదు. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం వీళ్ళు వచ్చేటప్పటికే నాన్ ప్రో వేరియంట్ లాంచ్ చేశారు. టోటల్లీ GT ప్రో సిరీస్ లో 3 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. GT10, GT20 అలాగే GT30. సో నాన్ ప్రో వేరియంట్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్స్ 23,000 రూపాయలకి తీసుకొచ్చారు. వేరే ఇది వచ్చేటప్పటికే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 17-18,000 రూపాయల బడ్జెట్ లో విత్ కార్డ్ ఆఫర్స్ తో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ బడ్జెట్ లో దీనికి మనం కొనొచ్చా కొనకూడదా అండ్ అట్ ద సేమ్ టైం GT30 ప్రో తో కంపేర్ చేశారంటే దీంట్లో ఎక్కడెక్కడ ఏ సెగ్మెంట్ లో మనం కాంప్రమైజ్ అవ్వాలి, అదేంటి డౌన్ గ్రేడ్ చేశారనేది కూడా మనం డీటెయిల్ గా చూసేసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇన్ఫినిక్స్ GT30 అని చెప్పి GT ట్రిగ్గర్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారంటే GT ప్రో లో కూడా ఉన్నాయి. అండ్ 1.5K రెజల్యూషన్ విత్ 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. ఇది ఇందులో మాత్రం నెక్స్ట్ లెవెల్ హైలైట్. ఎందుకంటే ప్రీవియస్ దానిలో కూడా అదే ఉంది. ఈ బడ్జెట్ లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రైట్ సైడ్ మీకు GT30 తో పాటు మనకి ఇందులో 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అలాగే IP64 రేటింగ్ తో పాటు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i కూడా తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ MediaTek Dimensity 7400 అక్కడ వచ్చేటప్పటికే 8340U ప్రాసెసర్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైసెస్, సో డివైస్ ని మనం పక్కకు పెట్టేసేసి ఇంకా మనం బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఎస్, ఇక్కడ మనకు ఒక సిలికాన్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు ట్రాన్స్పరెంట్ ది. అండ్ ఇక్కడ ఒక QR కోడ్ ని ఇచ్చారు, డైవ్ ఇన్ టు ద GT వర్స్ అని చెప్పి. ఈ QR కోడ్ ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు అన్నట్లయితే గనక ఆటోమేటిక్ గా యాక్టివిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ సర్ప్రైజెస్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట. సో ఒకసారి మీరు వీలైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ యాజ్ యూజువల్ గా చదవము. అండ్ దీంతో పాటు మనకి 45 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ అలాంగ్ విత్ టైప్ A to టైప్ C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. మంచిది, ఏ ఒక్క యాక్సెసరీని మిస్ చేయకుండా ప్రతి ఒక్క యాక్సెసరీని ఇన్ ద బాక్స్ లోనే ప్యాక్ చేసి ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అండ్ గుడ్ మూవ్ కూడా. సో చాలా వరకు బ్రాండ్స్ ఏవైతున్నాయంటే ఇవాళ రేపు చార్జర్ లెగ్గొట్టడం, కేబుల్ లెగ్గొట్టడం, ఇక రాను డబ్బా కొనుక్కోవాలన్నా గానీ మనకి డబ్బులు కట్టాలి అని అంటే కష్టం అయ్యేటట్లుంది. ఇక ఫైనల్లీ హీర్ ఇస్ ద డివైస్. వావ్, ఫోన్ అయితే చాలా లైట్ ఇన్ వెయిట్ అండ్ చూడటానికి కూడా నాకు GT30 తో కంపేర్ చేశారు అన్నట్లయితే ఎక్కడ నాకు ఏ విధమైనటువంటి డిఫరెన్స్ అనిపించట్లేదు. సో ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మీకు 7.99mm థిక్నెస్ రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 187 grams. ఇక దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్, ఇది ట్రాన్స్పరెంట్ అయి ఉండటం వల్ల దీని డిజైన్ ఎస్థెటిక్స్ కి ఇది ఎక్కడా కూడా డామేజ్ కానివ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కొన్ని రోజులు యూజ్ చేయగానే మీకు ఎల్లో అవుతూ ఉంటుంది. అండ్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు స్క్రీన్ గార్డ్ కూడా మనకి ప్రీ అప్లైడ్ తీసుకొచ్చారు. సో ట్యాంపర్ గ్లాస్ అయితే కాదు, రెగ్యులర్ గా మనకి పాలిథిన్ కవర్ ఉంటుంది చూసారా. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని యూజ్ చేశారు. సో చిన్నపాటి కింద డామేజెస్ ఉంటాయి చూసారు, అలాంటి వాటికి ఇదైతే మీకు డామేజ్ అవ్వదు. అండ్ IP64 రేటింగ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే సైబర్ వైట్ అలాగే సైబర్ బ్లూ అలాగే సైబర్ గ్రీన్. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో సైబర్ బ్లూ కలర్. అండ్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అలాంగ్ విత్ గేమింగ్ సాఫ్ట్ టచ్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని GT ట్రిగ్గర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, USB 2.0 నే మనకు తీసుకొని రావడం జరిగింది. ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. దీంట్లో మనకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారంటే సెకండరీ స్పీకర్ గ్రిల్ తో పాటు IR బ్లాస్టర్ అలాగే సెకండరీ మైక్రోఫోన్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజైన్ ఎస్థెటిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో క్రేజీ డిజైన్ అని నేను చెప్తాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సైబర్ మెక్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. బట్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో, సైబర్ మెక్ లైట్స్, LEDs ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సింగిల్ కలర్డ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ కలర్డ్ అంటే వైట్ కలర్ లో మాత్రమే మీకు వెలగడం జరుగుతుంది. వేర్ GT30 ప్రో లో వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మల్టీ కలర్ లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మెయిన్ డిస్ప్లే విషయానికి వద్దాం. సో డిస్ప్లే పార్ట్ లో కూడా రెండిట్లో మీకు సేమ్ డిస్ప్లేనే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, HDR10, HDR10+ కంటెంట్ తో పాటు 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి LTPS డిస్ప్లే టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. సో అంటే మీకు 60, 90, 120 అలాగే 144Hz లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అని డిపెండ్స్ అపాన్ మనం యూజ్ చేసుకునేటువంటి యాప్ ని బేస్ చేసుకొని మనకి ఇది అడ్జస్ట్ అవడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఈ బడ్జెట్ లో మనం యూజువల్ గా ఫుల్ HD+ మాత్రమే చూస్తుంటాం AMOLED లో 120Hz, బట్ ఇక్కడ మనకి 144 ఇచ్చాడు. ఇంతేకాదు దీని పీక్ బ్రైట్నెస్ కూడా మనకి 4500 నిట్స్ దాకా మనకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ 451 ppi తోటి మనకి పిక్సెల్ డెన్సిటీ తోటి మనకి డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక ఆడియో
డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు, కానీ హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లోనూ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ బూస్ట్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో ఎక్కడ ఇంటిగ్రేట్ చేయలేదు. ఆడియో క్వైట్ క్లియర్ అండ్ లౌడ్ గానే ఉంది. ఎనీవే ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడే మనకి మేజర్ డిఫరెన్సెస్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో అయితే చూడొచ్చు. వేరే ఇందులో మీకు మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 8340U ప్రాసెసర్, అల్టిమేట్ ప్రాసెసర్ మనం ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మనకి మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 7400 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 4 నానోమీటర్ బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ అండ్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.6 GHz గా మనకు రావడం జరుగుతుంది. మాలిక్ సంబంధించినటువంటి G615M6 GPU ని మనకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇంతేకాదు ఏకి సంబంధించి NPU 665 NPU ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేషన్ చేశారు. సో ఆన్ బోర్డ్ మీకు అంటే మీ AI ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లౌడ్ కి వెళ్ళకూడదు అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఆన్ డివైస్ ప్రాసెస్ చేయడానికి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఇక గేమర్స్ ని కన్సిడర్ చేయొచ్చు అని అంటే ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ అండర్ 18,000 రూపీస్, సుమారుగా ఇది అదే బడ్జెట్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఎస్ పర్ఫెక్ట్లీ ఓకే అని అంటాను. మోడరేట్ గేమర్స్ కి BGMI కావచ్చు, అలాగే మీకు కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, అలాగే మీకు Asphalt 9 కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్ టచ్ కీస్, దీన్ని వీళ్ళు గేమింగ్ ట్రిగ్గర్స్ అని అంటారు. వీటిని కాన్ఫిగర్ చేసుకొని మీ గేమింగ్ మాడ్యూల్ లో రకరకాల టాస్క్లకి మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ నే యూజ్ చేశారు. యూజువల్ గా మనకి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో కూడా స్టిల్ వాళ్ళు LPDDR4X వాడుతున్నారు. వీళ్ళని చూసి వాళ్ళైతే బుద్ధి తెచ్చుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇందులో మనకి UFS 3.1 స్టోరేజ్ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. అది కూడా మీకు వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మనకి అవైలబుల్ వేరియంట్స్ వచ్చేటప్పటికి 8+128GB వేరియంట్ ఉంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికి 12+256GB వేరియంట్. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతుందో 12+256GB వేరియంట్. అండ్ దీంట్లో అడిషనల్ మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీకు స్టోరేజ్ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే హైయర్ వేరియంట్స్ కి వెళ్ళిపోవడం మంచిదని నా అభిప్రాయం. రెండింటికి మీకు పెద్దగా డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. వేపర్ షాంపర్ కూడా తీసుకొచ్చారు. సో యూజువల్ గా 20% బెటర్ కూలింగ్ టెక్నాలజీని మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా రెండిట్లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ 108 మెగాపిక్సెల్ తీసుకొస్తే ఇక్కడ 64 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ IMX 682 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సోనీ సెన్సార్ అనగానే మనకి లో లైటింగ్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు కాబట్టి సో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది మనకు క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కూడా మీరు 1x అలాగే 2x లో ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఇక మరొక 8 మెగాపిక్సెల్ సేమ్ మనకి ఇందులో కూడా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అదే మెగాపిక్సెల్ ని కంటిన్యూ చేశారు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా అలాగే సాచురేషన్ కూడా కొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 13 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మనకి ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు ఇక్కడ చూసిన శాంపిల్స్ అన్ని కూడా వీటికే. అండ్ దీంట్లో కూడా మీకు సేమ్. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఫ్రంట్ అలాగే రెండిట్లో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు. ఇక ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో బ్యాటరీలో కూడా మీకు ఎలాంటి మార్పు అయితే ఉందో రెండిట్లో కూడా మీకు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. ఏ డే ఆరామ్సే మీరు ఎలాంటి హెవీ యూజర్ అయినా కానీ మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి కేవలం 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. ఇది 1 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 24 minutes లో ఛార్జ్ అవడంతో పాటు దీంట్లో మనకి రివర్స్ వైర్ ద్వారా 10 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఇన్ఫినిక్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. సో అది కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇన్ఫినిక్స్ కదా, అది కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు ఎక్కడ ఏ మార్పులు ఉండవు. డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ IR బ్లాస్ట్ అని ఇచ్చారు. ఇందులో మీకు NFC ఉంది. ఇందులో మీకు NFC అయితే తీసేశారు. అలాంగ్ విత్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఆప్టికల్ ఇచ్చారు. అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఫాస్ట్ గానే ఉంది. క్వైట్ డీసెంట్ అని అంటాను. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇన్ఫినిక్స్ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి XOS తోటి మనకి రావడం జరుగుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ గో ఎడిషన్ అయితే కాదు, నార్మల్ వర్షన్. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ఇది కస్టమ్ UI కాబట్టి మీరు ఏ ప్రాబ్లమ్ ఇందులో ఫేస్ చేయరు. దీంట్లో మీకు డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ అలాగే 2 వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటన్నిటి మీరు కామన్ గా యూజ్ చేసుకోవడంతో పాటు ప్రైవసీ ఫోల్డర్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ డిఫాల్ట్ కాల్ డైలర్ కూడా వీళ్ళ ఓన్ డైలర్ ని ఇచ్చారు కాబట్టి అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ ని రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు సర్కిల్ టు సెర్చ్ ఈవెన్ మరికొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఉన్నారు. సో మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ప్రైస్ పాయింట్ సెగ్మెంట్ ని కన్సిడర్
చేసుకొని దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక ఫైనల్ గా నా వెర్డిక్ట్, అసలు ఈ మొబైల్ ఫోన్ మనం పర్చేస్ చేయొచ్చా అని. యాజ్ ఆఫ్ నౌ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనిలో బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ సుమారుగా 17,999 అంటే 18,000 రూపాయలకు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 1.5K రెజల్యూషన్ విత్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అది కూడా హైరెస్ ఆడియో సపోర్ట్ తో పాటుగా మనకి గేమింగ్ ట్రిగ్గర్స్, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడీస్, ఈవెన్ ఒక కెమెరా దగ్గర అయితే మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో కూడా. అండ్ ఇన్ఫినిక్స్ GT30 Pro బెటరా ఇది బెటరా అని అంటే మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఇది ఆఫర్లతో మీకు అరౌండ్ 23,000 రూపాయలు ఏమో వస్తుంటుంది. ఆ బడ్జెట్ ఓకే అనుకుంటే కనుక డెఫినెట్లీ గో హెడ్. ఒకవేళ లేదన్నా నాకు అంత బడ్జెట్ లేదు అని అనుకుంటే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.